చూడండి రైతు మిత్రులారా, మనము ఇప్పుడు ఈ మైక్రో ఫుడ్ను మనం పంటలో పిచికారీ చేయడం జరుగుతుంది మిత్రులారా. మనం ఒక స్ప్రే పంప్ కొరకు 75 ml నుంచి 100 ml చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఆన్లైన్లో తెప్పించాను. ఇది మైక్రో న్యూట్రియన్స్ కలిగినటువంటి మైక్రో ఫుడ్ లిక్విడ్ రూపంలో ఉంది మిత్రులారా, ద్రవ రూప మైక్రో ఫుడ్. దీన్ని మనం ఒక స్ప్రే పంపుకు 75 ml నుంచి 100 ml చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. అంటే మనము వరి పంట లేదా నారుమడిలో లేదా ఇతర ఏ పంటలైనా కూడా మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. చూడండి మిత్రులారా, నేను ఇక్కడ వరి పంట అదేవిధంగా నారుమడిలో వీటిని స్ప్రే చేస్తాను ఈరోజు. దాని కొరకు ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా. మనము నారుమడిలో కానీ లేదంటే వరి పంటలో కానీ వీటిని స్ప్రే చేసుకున్నట్లయితే ఇవి మెయిన్ ఏంటంటే మొక్కకు కావలసినటువంటి ప్రధాన పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు మనం అందించాల్సి ఉంటుంది. ఆ సూక్ష్మ పోషకాలనే మనం ఇక్కడ మైక్రో ఫుడ్ అంటాము. ఈ మైక్రో ఫుడ్నే మనము మైక్రో న్యూట్రియన్స్ కలిగిన వాటిని మైక్రో ఫుడ్గా పిలుస్తాము. ఇక్కడ మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటంటే ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, తర్వాత వచ్చే మూలకాలు అయినటువంటి బోరాన్ కానీ, తర్వాత జింకు కానీ, కోబాల్ట్ కానీ, మాంగనీసం కానీ, ఐరన్ కానీ వీటిని మనము సూక్ష్మ పోషకాలు అంటాము. వీటినే మనము మైక్రో న్యూట్రియన్స్ లేదా మైక్రో ఫుడ్ అంటాము. మనము ఎన్పికే, యూరియా, తర్వాత ఫాస్ఫరస్, పొటాష్ ఏ విధంగా మనము చల్లుతామో వీటిని కూడా అదే విధంగా మనము మొక్కకు అందించాల్సి ఉంటుంది. వీటిని ఎప్పుడైతే మనము మొక్కకు అందిస్తామో అప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది, అదేవిధంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. వాటికి కావాల్సినటువంటి ఫుడ్ను వాటి తయారు చేసుకుంటుంది. తర్వాత ఎదుగుదల అనేది చాలా బాగా ఉంటుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే ఈల్డింగ్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, అంటే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం నారుమడిలో కానీ తర్వాత వరి పంటలో కానీ ఇతర ఏ పంటలైనా కూడా మనము కనీసం ఒక పంట కాలంలో 2 సార్లు కనుక ఈ మైక్రో ఫుడ్ను అందించగలిగితే మనకు పంట దిగుబడి అధికంగా వస్తుంది. దాంతోపాటు నాణ్యమైన దిగుబడి అనేది ఉంటుంది. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.